మా నాన్న బాలయ్యబాబు ఫ్యాన్. ఆయన సినిమాకి మాత్రమే థియేటర్‌కి వెళ్తారు ఆయన. ఇంకా ఏ సినిమా థియేటర్‌కి వెళ్ళడు. మిగతా అన్నీ టీవీలో వస్తే చూస్తారు. లేదంటే బాగుంది, బాలేదు ఫోన్‌లో చూడడం అంతే. ఇప్పుడిప్పుడు అది కూడా. సో, ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలోకి వెళ్తా అంటే, ఒక ఆటో డ్రైవర్ ఒక మధ్య తరగతి కిందకి దిగు మధ్య తరగతి నాన్నకి ఎలా ఉంటది? ఏంట్రా ఈడు ఎప్పుడు లేని మన ఫ్యామిలీలో లేనిది ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలకెళ్ళడం ఫ్యూచర్ ఎలా ఉంటదని భయం ఉంటది కదా! సో, అలాంటి ఒక ప్రాసెస్‌లోనే నేను గూడా కాలేజ్ అని జెప్పి, చదువు అని జెప్పి చాలా టైమ్ వేస్ట్ చేసిన. ఇలా అంటే ఒక ఆర్ట్ నాలో ఉంది డ్యాడీ నేను చేయగలను అని చెప్పడానికి చాలా భయపడ్డా. ఎందుకంటే మా నాన్న మైండ్‌సెట్ నాకు తెలుసు. తొందరగానే చాలా సెన్సిటివ్. ఉన్నదా అంటే ఒక 5000 ఉంటే 5000లోనే బతుకుదాం అంటాడు కానీ, అప్పు చేసే రకం కాదు. ఎవరికైనా పెద్దదైతే ఇద్దాం. చిన్న చిన్న దానికి అప్పు ఇచ్చే రకం కూడా కాదు మా నాన్న. సో, చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లోడు, ఒక ఫ్యామిలీ, ఆటో డ్రైవర్. సో, మీరనుకున్నట్టు రెగ్యులర్ ఆటో డ్రైవర్ కాదు. అంటే మీరు చాలా ఆటో డ్రైవర్ అనగానే కొన్ని వస్తాయి నెగటివిటీ. అంటే కొన్ని కొన్ని ఉంటాయి. మా నాన్న ఆ టైప్ కాదు. చాలా గవర్నమెంట్ జాబ్ లాగా భావించే ఒక ఆటో డ్రైవర్ అనమాట. దాన్ని 30 ఇయర్స్ స్టిల్ మా నాన్న ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు. ఇప్పుడు దాని మీదే మా నాన్న ఇప్పుడు ఇంట్లో ఏదున్నా సరే మా నాన్న ఆటో డ్రైవ్ చేస్తూనే చేస్తున్నాడు.